ఫ్రెండ్స్, మొదటిసారికి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో 140 ఖాళీల భర్తీకి మరి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉన్నదో ఎన్హెచ్ఎం అంటున్నాం కదా, దీని పరిధిలో ఉన్నటువంటి నేషనల్ ట్యూబర్క్లోసిస్లో ఎలిమినేషన్ ప్రోగ్రాంలో భాగంగా సో కింద ఖాళీగా ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్లో అయినా సరే సో మిగతా సంబంధించినటువంటి ఇక్కడ చూడొచ్చు మరి STLS పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. సో ఈ మేరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ మరి ఇక్కడ డైరెక్టర్ వచ్చేసి డాక్టర్ XS సంగీత సత్యనారాయణ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఈ యొక్క 140 ఖాళీలకు సంబంధించినటువంటి మరి పోస్టుల భర్తీకి మరి నోటిఫికేషన్ అయితే త్వరలోనే రాబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి పోస్టులకి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 89 వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉంటే 51 వచ్చేసి STLS పోస్టులు ఉన్నాయి. ఈ జిల్లాల ఎంపిక కమిటీ ద్వారా ఈ యొక్క నియామక ప్రక్రియలను చేపట్టాల్సిందిగా అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించడం కూడా జారీ చేయడం జరిగిందండి. సో తెలంగాణలో మరొకసారి మరి 140 పోస్టులతో మరి పోస్టులకు ఈ యొక్క గ్రీన్ సిగ్నల్ లభించింది కాబట్టి దాంతోపాటుగా మరి దాదాపుగా ఈవో సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మరి రీసెంట్గా దాదాపుగా 199 పోస్టులకు కూడా మరి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆర్థిక శాఖ కూడా ఆమోదించడం లభించింది. సో ఈ మేరకు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి శాఖలో ఉన్నటువంటి ఖాళీలను 1 by 1 గుర్తిస్తూ సో అవన్నీ కూడా ఆర్థిక శాఖ వచ్చేసి క్లియరెన్స్ ఇస్తూనే మరి నోటిఫికేషన్స్ను ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం అయితే చాలా సానుకూలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి ఏదేదైనా సరే రాష్ట్రంలో వచ్చేటటువంటి అన్ని సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ను మరి ప్రభుత్వం ఇప్పటికే భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నటువంటి సమాచారం అయితే రావడం జరిగింది. గతం నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం, తెలంగాణ ప్రభుత్వము ఇప్పటికే చాలా సానుకూలంగా ఉన్నది. దాదాపుగా 40 నుంచి 60 వేల వరకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్లను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇక్కడ కసరత్తు చేస్తుంది. 100% రిక్రూట్మెంట్ దిశగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ పనిచేస్తుంది అనేసి కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. సో ఈ మేరకు మాత్రమే మరి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఖాళీలను ఇప్పుడు గుర్తించడం జరిగింది. దాంతోపాటు కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఖాళీలను ఇవ్వాలనేసి ఆర్థిక శాఖ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో ఈ విధంగా తెలంగాణలో వచ్చేటటువంటి అన్ని నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి అప్డేట్లకు సంబంధించినటువంటి వివరాలను మరి సేకరిస్తూ మరి రాబోయేటటువంటి ఉద్యోగాల గురించి మరి ఈ యొక్క ప్రభుత్వము చాలా సానుకూలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి 100% రిక్రూట్మెంట్ దిశగా మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడ పనిచేయడం జరుగుతుందండి. గతంలో నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, గత ప్రభుత్వం ఏదైతే 2022లో నోటిఫికేషన్స్ ఇచ్చినప్పటి నుంచి మరి ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్స్ లేనందున మరి ఇప్పటికే అభ్యర్థుల యొక్క తీవ్ర నిరాశతో ఉన్నారు. జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి, 1 ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి ఏవైతే హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేసి ఈరోజు నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి ఒక ప్రధాన డిమాండ్ ఉంది. సో తెలంగాణలో వచ్చేటటువంటి అప్కమింగ్ అన్ని నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉన్నదో మరి దాదాపుగా 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు మరి పెంచాలి అన్న ఉద్దేశంతో మరి ఇక్కడ ప్రభుత్వానికి ఇక్కడ నిరుద్యోగులు కోరడం జరుగుతుందండి. సో ఈ మేరకు మరి కోదండరామ్ సార్ అయినా సరే, అద్దంకి దయాకర్ సార్ అయినా సరే డిప్యూటీ సీఎం గారితో చర్చించి మరి ఈ యొక్క ఏజ్ లిమిట్ సంబంధించినటువంటి పెంపు అనేది ఏదైతే ఉన్నదో మరి దీనిపైన మరి పెంచాలన్న ఉద్దేశంతో ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది. సో త్వరలోనే ఈ యొక్క అప్డేట్ను కూడా వినబోతున్నాం. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్.